ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏంటి లాయర్ గారు, ఏం మాట్లాడుతోంది? చంపడమేంటి? మీరేం మాట్లాడరండి? ఈ గన్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? నీకు చెప్తే అర్థం కావట్లేదా? ఆ వేస్ట్ ఫెలో సారంగపాణిని నేనే చంపేశాను. నిత్య, సారంగ్ని చంపడమేంటి? సారంగపాణి మహాపురుషుడు, మహామేధావనుకుంటున్నావా? వాడు నయవంచకుడు. ప్రపంచానికి నన్ను కూతురుగా పరిచయం చేస్తూ అనాథగా పెరిగిన ఆ రోజా కాస్త రాసిచ్చాడు. నాకు గౌరవం ఇవ్వలేదు. ఆ రోజాకి సంఘంలో గౌరవం ఇచ్చాడు. కంపెనీని హ్యాండ్ ఓవర్ చేశాడు. ఆ సార్కి ప్రపంచం దృష్టిలో నేను కూతుర్ని, ఆస్తి అనుభవించేది ఆ రోజాను. నేను వాడి కూతుర్ని కాదని నన్ను చిన్న చూపు చూశాడు. కోపం వచ్చి చంపేశాను. డాడీ అంటే ఎలా ఉండాలి? డాడీ అంటే ప్రేమించాలి, కష్ట సుఖాల్ని కనిపెట్టుకొని ఉండాలి, కాపాడుకోవాలి. ఇదిగో డాడీ అంటే ఇలా ఉండాలి. He is my dad. నా డాడీ ఇతను, ఆ సారంగపాణిగాడు కాదు. ఏంటిది? సారీ మాలతి, నిత్యకి అన్నీ తెలుసు. ఈ కేసు అవన్నీ అయిపోయాక నువ్వు నా ప్రేమను ఒప్పుకున్న తర్వాత నేనే నీకు నిజం చెప్దాం అనుకున్నాను. కానీ నీ ప్రేమను పొందడానికి నిత్య నేను ట్రై చేస్తున్నావు. నిజం చెప్పొద్దు అన్నాను కదా జేపీ. నీలాంటి వాడు బతికుండకూడదు. నిన్ను వదులు నిత్య. నా డాడీ నేను చెయ్యొద్దు. తను నీ డాడీ కాదు, వాడి మాయలో పడిపోయి. వదులు. నీ తండ్రి కాదు. వదులు, వదులు నిత్య. వదులు, వదులు. నాకంతా తెలుసు. ఆ సారంగపాణి చిచి, వాడి పేరు పలకడానికి నాకు ఇరిటేటింగ్ గా ఉంది. ఆ సారంగపాణి నిన్ను ఏం బాగా చూసుకున్నాడని? నిన్ను పట్టించుకోలేదు, నన్ను పట్టించుకోలేదు. ఆ కంపెనీని తీసుకెళ్లి ఆ రోజా చేతిలో పెట్టాడు. అంత మాత్రాన చంపేస్తావా? చంపినందుకు గర్వపడుతున్నాను. ఎప్పుడో చంపాల్సిందే. టైం వేస్ట్ చేశానని అనుకుంటున్నాను. నిన్ను ప్రేమించని వాడు నీకెందుకు? ఇదిగో మా డాడీ ఇక్కడున్నాడు. నా డాడీకి నువ్వు వైఫ్ గా ఉండు, నేను కూతురిగా ఉంటాను. సమాజంలో గౌరవంగా తలెత్తుకుని బ్రతుకుదాం. ఇన్నాళ్ళు నా మీద ప్రేమ ఉన్నట్టు నటించాడు. మోసం చేసిన వాడిని చంపకుండా ఎలా ఉంటాను చెప్పు? నా ప్లేస్ లో నువ్వుంటే నువ్వు కూడా ఇలాగే చేసేదాన్ని. నేను న్యాయంగానే ఆలోచించాను. నేను చేసిన దాంట్లో తప్పేం లేదు. అది కాదు నిత్య, నేను నాకేం నీతులు చెప్పడానికి ట్రై చేయకు. ఎక్కువ మాట్లాడితే నిన్ను కూడా
తల్లిగా స్వీకరించను. నువ్వు నన్ను ఎందుకింత మోసం చేశావో నాకు తెలుసు. ఎన్ని సంవత్సరాలుగా నిజాలు దాచిపెట్టావు. నీ మీద కూడా నాకు కోపమే ఉంది. మాలతి, అది అలా జరిగింది అంతే. ఓ రండి రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. మీకు ఒక గుడ్ న్యూస్. ఏంటి మునా, ఏమైంది? గుడ్ న్యూసో బ్యాడ్ న్యూసో మీరే చూడండి. సారంగపాణి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి లీగల్ అడ్వైజర్ అయిన నేను ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్పబోతున్నాను. పాణి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ రోజా గారు తన వాటా మొత్తాన్ని కంపెనీకి సంబంధించిన ఎంప్లాయీస్ కి, కంపెనీకి సంబంధించిన ట్రస్ట్లకి డొనేట్ చేసింది. ఆమె తదనంతరం ఆమె వారసులు ఈ వ్యవహారాన్ని చూడాల్సి ఉంటుంది. మిగిలిన పాణిగారి కుటుంబీకులకు వారి భార్య, పిల్లలైనా సరే వారికి రోజా ఫిక్స్ చేసిన శాలరీ మాత్రమే వస్తుంది. విన్నారుగా, ఇది న్యూస్. షాక్ అయ్యారా? నాకు తెలుసు మీరు షాక్ అవుతారని. ఇక నుంచి మీరు, నేను, రోజా, నిత్య, మాలతి మేడం అందరూ ఒక్కటే. అంతా జీరో. ఎవ్వరికి ఆస్తులు రావు, ఎవ్వరికి ఏమీ ఉండవు. మీ మైండ్లో ఏమైనా ఉంటే తీసేయండి. కాదు యమునా, ఇలా ఇలా ఎలా ఆస్తులన్నీ ఎంప్లాయీస్ కి, ట్రస్ట్లకి రాసిస్తుంది? అది ఎంతవరకు కరెక్ట్? రోజు డెసిషన్ కరెక్టే అవుతుంది. సరే మరి నేను లోపలికి వెళ్తాను. రే, ఏంట్రా నెత్తిన బాంబు వేసేసి వెళ్ళిపోతుంది? బాంబు కాదు, రోజా మొత్తం ఆస్తిని ట్రస్ట్కి రాసేసిందంట. గోవిందా గోవిందా. ఇంకా నువ్వు నేను కన్న కలలని కుప్పుకూలినట్టే. మాలతి గారి దగ్గర నుండి ఏదో వస్తుంది, నీకింత వాటా నాకింత వాటా అని గాల్లో బేరాలాడాం. రోజా అందరి నోట్లో మన్ను కొట్టింది. రేపటి నుంచి నువ్వు నేను సరదాగా చింతపిక్కలాట ఆడుకుందాం. ఈ జేపీగాడు ఏదో చేస్తానన్నాడు, మాలతి ఏదో చేస్తానంది. నేనేదో అనుకున్నాను. రోజా అందరి అంచనాలని తలక్రిందులు చేసిందేంటి? ఇప్పుడెలా బ్రతికేది? ఏంటమ్మాజీ, మైండ్ వాయిస్లో వేసుకుంటున్నావా? మనసులో ఆలోచిస్తున్నావా? నువ్వేం చేసినా కుదరదు. అది కాదురా, నువ్వు నేను కొట్టుకున్నావు. నిన్నెంత బాగా చూసుకున్నా నన్నే చంపడానికి ట్రై చేసావు. దేనికిరా? డబ్బు కోసమే కదా. మాలతి వైపు ఉండాలా, రోజా వైపు ఉండాలా అని ఆలోచిద్దాం. ఎంతో కొంత దొరుకుతుంది కదరా. ఎంత దొరకదు, కొంత దొరకదు. ఇప్పుడు నీ పని అవుట్, నా పని అవుట్.